ఆ స్థాయి రేట్ లేదు. రెండవది దానికి కేంద్ర ప్రభుత్వము, సుప్రీంకోర్టు చాలా తతంగాలు ఉన్నాయి, పర్యావరణం ఇవన్నీ కూడా. ఇప్పుడు వాస్తవంగా అడవుల్లో ఉన్నటువంటి ఎర్రచందనం దొంగలన్నీ రాష్ట్ర ప్రభుత్వాలే కొట్టేసుకుని అమ్మేసుకున్నాయి అనుకోండి, బోల్ డబ్బులు కదా, ఎవడో స్మగ్లర్లకు ఎందుకు అది. కానీ ఆ స్థాయి డబ్బులు ఇవాళ లేదు ఎర్రచందనాన్ని, ఎందుకంటే మనం చైనాకి ఎక్స్పోర్ట్ మానేసాం. ఇప్పుడు ఏమవుతున్నది, మొన్న నేపాల్లో పట్టుకురమ్మన్నారు చూడండి వెనక్కి, ఎందుకు? చైనాకి డైరెక్ట్ గా లేదు కాబట్టి మనకి యాక్సెస్, కొన్నోడు నేపాల్కి తరలిస్తున్నాడు, నేపాల్ నుంచి చైనాకి పంపిస్తున్నారు. డైరెక్ట్ గా మనం చైనా అమ్ముకోవడానికి మనకి చైనాకి యాక్సెస్ లేదు. ఇవి ఎర్రచందనంతో తయారు చేసేది ఎక్కువగా చైనా వాళ్ళు, మిగతా దేశాల వాళ్ళలో తక్కువ ఉన్నాయి అది ఆ ఇష్యూస్. చైనా వాళ్ళు ఏంటంటే ఈ నేపాలీలతోనూ తర్వాత బంగ్లాదేశీలతో అది చేపిస్తారు. అదేంటంటే తక్కువ బరువు, క్వాలిటీ ఉంటుందట ఎర్రచందనం. కాబట్టి అది అందువల్ల ఈ దఫా ఎర్రచందనం మీద ఎట్లుంటుంది అనేది చూడాలి. అవన్నీ వేలం వేస్తే కూడా ఇప్పుడు పెద్దగా రాలా డబ్బులు. మెయిన్ ఏంటంటే ఎర్రచందనంతో సమస్య, ఇక్కడ ఓకే చేసి వేలం వేసుకుని తీసుకెళ్ళినా ట్రాన్స్పోర్టేషన్ మళ్ళీ ఎవడో ఒకడు ఏదో ఒక కొరి పెడతాడు, మళ్ళీ ఆడ కూర్చోబెట్టడం, దొంగ సొమ్ము లాంటిది అది. పద్దాకా తలనొప్పి దాంతో, అందుకే 5 ఏళ్ళలో అది వర్కౌట్ కాల, అందువలన అది అవ్వలేదు. ఇప్పుడు అట్లాంటి దాంతో ఇంకోటి అటవీ శాఖ లాంటి వాటికంటే కేంద్రం నుంచి నిధులు వస్తాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అటవీ శాఖ చాలా మంచి అంశం, ఒక రకంగా మంచి ఆదాయం కూడా. దాన్ని సరిగ్గా నా దృష్టిలో ఫారెస్ట్ టూరిజం డెవలప్ చేయాలి. ఎందుకంటే ఫారెస్ట్ లో పెద్ద సమస్య ఏంటంటే నిధులు లేవు.